జకర్యా గ్రంథము 4వ అధ్యాయము. నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదెను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్కన ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నదని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటని నాతో మాటలాడుచున్న దూతను అడిగి తిని. నాతో మాటలాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చొదును భూమి వగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకవేయగా, అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు నా మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమునకు తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపపు స్తంభమునకు ఇరుపక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటనియు నేను అతన్ని అడుగగా, అతడు నాతో, ఇవేమిటని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచురు తైలము పోయువారై ఉన్నారనెను. ఆమేన్.